జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ తెరకెక్కుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందైతే దేవర సినిమాకి లీక్ పెడతా తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవర సెట్ నుంచి ఫొటోస్ వీడియోస్ వస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఇలా జరిగింది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయింది. తాజాగా దేవర షూటింగ్ సెట్ నుంచి ఎన్టీఆర్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఇప్పటి వరకు కనిపించిన దేవర లుక్ తో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉన్నారు తారక్. బ్లాక్ షర్ట్ లో కాస్త గుబురు గడ్డంతో తక్కువ జుట్టుతో కనిపించారు. అయితే ఇప్పటి వరకు చూపించిన దేవర లుక్ లో తక్కువ గడ్డం ఉంగరాల జుట్టుతో ఆదరగొట్టారు. ఇప్పుడు డిఫరెంట్ గా ఉండడంతో ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. అయితే దేవర సెట్ నుంచి ఇలా లీకులు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో గోవా షూటింగ్ జరుగుతున్నప్పుడు బీచ్ లో తీసిన ఓ సన్నివేశం కూడా ఇలాగే లీక్ అయింది. అందులో బీచ్ ఒడ్డున ఎన్టీఆర్ నడుస్తూ వస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత గోవాకి సంబంధించిన షూటింగ్ లోనే పడవ సీన్ కూడా ఒకటి లీక్ అయింది. దీనిపై మూవీ టీం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా దేవరాకి లీకులు తప్పట్లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తూ లీకులు చేయొద్దండి అంటున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్, అనిరుద్ మ్యూజిక్, నందమూరి కళ్యాణరామ్, మికిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ తండ్రి కొడుకుగా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉండొచ్చు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్టు వార్తలు వస్తోంది. దీనిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో ప్రస్తుతం సెప్టెంబర్ 27న సినిమా రావడానికైతే అందరూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా దేవర సినిమాని హిట్ చేయాలని అటు ఎన్టీఆర్ కూడా తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సో ఇండివిజువల్గా ఈ సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో గట్టిగా అయితే ఆయన ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది.